నిన్నటి వీడియోలో అయితే చెప్పాను కదా అన్నప్రసాదానికి వెళ్ళాము అని చెప్పి, అదైతే ఇందులో చూసేయండి. అన్నప్రసాదానికి టోకెన్స్ అయితే మనం దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ప్రసాదం ఇచ్చే దగ్గర అయితే ఇస్తారు. తీసుకొని వచ్చి అయితే లైన్లో నిల్చున్నాము. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే అయితే అన్నప్రసాదం ఉంటుంది, మిగతా డేస్లో అయితే ఉండదంట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే లైన్లో నిల్చోకుండా డైరెక్ట్ అయితే పంపిస్తారట. అయితే అక్కడ అంకుల్ కనిపిస్తున్నారు కదా, అతనైతే పిలిచి మమ్మల్ని అయితే లోపలికి పంపించారు. మాతో పాటు మా ఆంటీని కూడా పంపించమంటే అస్సలు పంపించనని చెప్పారు. ఇంకా మేమిద్దరం అయితే పిల్లల్ని తీసుకొని అయితే లోపలికి వచ్చేసాము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా, వెళ్ళిన దగ్గర ఇబ్బంది పడకుండా. ఇంకా మేమైతే పైకి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే పెడుతున్నారు. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒకేసారి 2000-3000 పీపుల్స్ తినొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా మేమైతే హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి క్యూ లైన్లోనే నిల్చొని ఫుడ్ అయితే పెట్టించుకొని వచ్చి టేబుల్స్ దగ్గర వచ్చి కూర్చొని తినాలి. ఇంకా మనకి మధ్యలో ఫుడ్ కావాలంటే వాళ్ళే తీసుకొచ్చి అయితే పెడుతున్నారు, మనం లేచి వెళ్ళకుండా. ఇంకా హాల్లో ఫుడ్ తినే ముందు జై శ్రీమన్నారాయణ అంటుంటే అయితే అసలు గూస్ బాంబ్స్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా అండ్ ప్రశాంతంగా అనిపించింది. ఇంకా భోజనం చేసి అయితే బయటకు వచ్చేసాం. మా ఆంటీ కూడా లోపలనే కలిసింది మాకు. ఇంకా ముగ్గురం కలిసి బయటకు వచ్చేసాము. ఇంకా ఎక్కడికి వెళ్ళిన ఆచారం ప్రకారం 2-3 ఫొటోస్ దిగేసి అయితే ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఏడికి వెళ్ళినా నా బంగారం.